రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని బీజేపీ సీనియర్ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో విపరీతంగా ధాన్యం పేరుకుపోతుందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఏ రోజు వచ్చిన ధాన్యాన్ని అదే రోజు కొనుగోలు చేసి తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, అయినప్పటికీ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాస్తున్నారని అన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి రైతులకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు వ్యాపింపజేసే పెట్రోల్ బంక్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు ఫకీర్ మోహన్ రెడ్డి, మిర్యాల వెంకటేశం, ఆకుమూరి సత్యనారాయణ, గుళ్లపల్లి శాంతిస్వరూప్ తదితరులు ఉన్నారు. యాసింగ్ సీజన్లో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో ఘోరంగా వైఫల్యించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ప్రభుత్వము ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా వైఫల్యించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వము సమాధానం చెప్పాలి. సివిల్ సప్లై మినిస్టరు మన యొక్క ఉత్తమ్ కుమార్ సమాధానం చెప్పారు. ఎందుకు ఈరోజు మార్కెట్లో విపరీతంగా ధాన్యం పేరుకపోతుంది? దీనికి ఎవరు బాధ్యత? రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఏ రోజు వచ్చినటువంటి ధాన్యాన్ని ఆ రోజు పూర్తిగా కూడా కొనుగోలు చేసి కాంటాలు వేసి లారీల పైన ఎత్తి అన్లోడ్ చేయాల్సిన బాధ్యత మీది. ఇప్పటి వరకు మీరు ఎంత రాష్ట్రంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేసిండ్రు? మిగతాది ఎందుకు కొనుగోలు తెలియదు? ఎందుకు ఇక్కడ మార్కెట్లలో రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు? 40 రోజుల నుంచి రైతులు ఒక్కొక్క మార్కెట్ దాదాపు భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా రోజు పర్యటిస్తూ ఉన్నాం. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. రైతులు దిక్కుదోస పరిస్థితులు ఉన్నారు. రైతులు వ్యవసాయం చేయటమే నేరమా? మీరు చేసేది ఏమో డబ్బులు ఇచ్చేది మీరేం కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ప్రతి క్వింటాలకు 2389 రూపాయలు ప్రతి క్వింటాలకు కనీస మద్దతు ద్వారా మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు అందిస్తున్నది. అది కాకుండా మిగతా అన్నీ కూడా ధాన్యం కొనుగోలు చేయడానికి సరిపడా డబ్బులు ఖర్చులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు మానిటరింగ్ చేసేందుకు, బస్తాలు కొనుగోలు చేసేందుకు, హమాలి కూలీ, తర్వాత పురుకోసలు, లారీ ట్రాన్స్పోర్ట్ కిరాయిలు, స్థలం అక్కడ మీరు ఒడ్డు ఎక్కడైతే నిల్వ ఉంచుతారో అక్కడ కూడా ఈ రకంగా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రానికి డబ్బులు పంపిస్తున్నది. ఈ రాష్ట్రంలో యాసింగ్ సీజన్లో ఉండబడినటువంటి మార్కెట్కి వచ్చినటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నది. చిట్ట చివరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వము కనీస మద్దతు ధర 2389 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. మీరు ఎంత కొనుగోలు చేసినా దానికి డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదన్నావు. ఏ రకంగా సహకరిస్తలే చెప్పాలి, మీరు వివరించాలి. మీరు ఒడ్డు కొంటుంటే కేంద్ర ప్రభుత్వం వద్దన్నదా? అడ్డు పెట్టిందా? లేకపోతే మీరు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్రం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మీరేమైనా ఇస్తున్నారా? ఏ రకంగా సహకరిస్తలేదు? మీరు ప్లానింగ్ లేక, ప్రణాళిక లేక, ముందు ప్రణాళిక లేక ఏ మండలంలో, ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో ఎంత ధాన్యము కొనుగోలు దిగుబడి వస్తుందో వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టంగా మీకు నాటు కాగానే మీకు రిపోర్ట్ ఇస్తారు. మీరు ఇప్పుడు 2-3 నెలలు అయిపోతున్నాయి. ఎందుకు ప్లానింగ్ చేయలేదు? వచ్చిన ధాన్యాన్ని ఎక్కడ పెడదాం అనుకున్నారు? ఇప్పుడు ధాన్యం వచ్చిన తర్వాత మార్కెట్లకు వచ్చి 40 రోజులు 50 రోజులు అయినాక ఇప్పుడు మిల్లర్లతో చర్చలు, అధికారులతో చర్చలు, లారీ ఓనర్తో చర్చలు, హమాలీలతో చర్చలు, ఇవన్నీ కూడా ముందు చూసుకోవాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏం పని చేస్తున్నది? వ్యవసాయ శాఖ మధ్యన, సివిల్ సప్లై శాఖ మధ్యన సమన్వయం లేదు, అధికారుల మధ్యన సమన్వయం లేదు. ఒడ్లు పండించిన రైతు పూర్తిగా కూడా మార్కెట్లకు ఉండి విసిగి వేసారిపోయి ఆడ మంచినీళ్ళ సౌకర్యాలు ఏది లేదు. రైతుల యొక్క కన్నీళ్లు దూర్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి మొత్తం కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 4-5 రోజుల నుండి పెట్రోల్ బంకుల యాజమాన్యం సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపజేసి పెట్రోల్ బంకుల దగ్గర ఈరోజు ప్యానిక్ బయింగ్ జరుగుతూ ఉంది. కావాలని పెద్ద ఎత్తున డీజిల్ని, మరి పెట్రోల్ని కృత్రిమ కొరత సృష్టించి మరి వినియోగదారులకు పెద్ద ఎత్తున ఆందోళన చెందే విధంగా గత 4-5 రోజుల నుంచి పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరి మరి జనం ఓపడతా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడం వల్ల
ఇవాళ డీజిల్ పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ తరలించారు. ఇవాళ పెట్రోల్ బంకులు యాజమాన్యం మరి క్యాష్ బయింగ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే ఈ కొరత క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ పశ్చిమాసియా యుద్ధం వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగినాయి. మన పక్కనున్న పాకిస్తాన్లో ఇవాళ 450 రూపాయలకి లీటర్ ఉంది. మరి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి పశ్చిమాసియా యుద్ధం తర్వాత ఎన్నిసార్లు మరి ఆ వదంతలు వ్యాపింపజేసిన ఇవాళ డీజిల్ మీద ₹1 పెంచకుండా ప్రపంచంలో ఎక్కడ లేదు 110 రూపాయలు స్టాండర్డ్గా గల్ఫ్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ వినియోగదారులకు కొరత లేకుండా అందించబడుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా సరిపోని నిల్వలుంచి అదే రేటు మీద సప్లై జరుగుతూ ఉంది. మరి ఇప్పుడే కొంతమంది ద్వారా తెలిసింది రాబోయే కాలంలో 5 నుంచి 10 రూపాయలు రేటు పెరుగుతుందనే ఒక దురాలోచనతోటి కొంతమంది పెట్రోల్ బంక్ యాజమానులు మరి బంకులలో పెట్రోల్ ఉన్నా కూడా నో స్టాక్ అని బోర్డు పెడతా ఉన్నారని తెలిసింది. వెంటనే మార్చుకోవాలి, వైఖరి మార్చుకోవాలి. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చి కృత్రిమ కొరత సృష్టించే వ్యక్తులపై కఠిన చర్యల ప్రభుత్వం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.